నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పు పశ్చిమ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పట్టుభద్రుల శాసనమండలి అభ్యర్థి రాజశేఖరం విజయానికి కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం ఖాయం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా భీమవరంలో రోడ్డు భద్రత ప్రమాదాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన ర్యాలీ సదస్సును ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ భీమారావు. రథసప్తమి సందర్భంగా సంస్కార్ భారతి ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో సూర్య నమస్కారాల పోటీలు. పశ్చిమ గోదావరి జిల్లా ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ సమావేశం జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు అధ్యక్షతన భీమవరంలోని బీవీ రాజు కాలేజ్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ తూర్పు పశ్చిమ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పట్టుభద్రుల శాసనమండలి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి కూటమి నాయకులు సమన్వయంతో ప్రణాళికాబద్దంగా పనిచేస్తూ విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ రాష్ట పోలిట్ బ్యూరో సభ్యులు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి నాయకులు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలోని ఉద్యోగులను నిరుద్యోగ పట్టుభద్రులను కలిసి ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును వివరించి మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థిస్తూ ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి ఉమ్మడి పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తూ వారి సలహాలు సూచనలతో అత్యధిక మెజార్టీని సాధిస్తామన్నారు. టీడీపీ రాష్ట పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ పట్టుభద్రుల శాసనమండలి ఎన్నిక గురించి వరుస సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నామని త్వరలోనే విభజన కమిటీలతో ప్రచారాన్ని వేగవంతం చేస్తామన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ పట్టుభద్రుల జాబితాలోని ప్రతి 30 మంది ఓటర్లకు కూటమి ప్రతినిధిని నియమించి స్థానిక నాయకులతో ప్రచారం నిర్వహించాలని తెలిపారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు గ్రామాలు ప్రాంతాల వారీగా ఓటర్ల జాబితా అందిస్తామని ప్రతి పట్టుభద్రుల ఓటర్ను కలిసి వారి సెల్ నెంబర్ నమోదు చేసి వారికి కరపత్రాలు ఇస్తూ ఓటు అభ్యర్థించాలన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ విజయాలను వివరిస్తూ వినూత్న రీతిలో సోషల్ మీడియా ఇతర ప్రచారాలతో పట్టుభద్రుల ఓటును కూటమి అభ్యర్థికి వచ్చేలా మలుచుకోవాలన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ నేటి వరకు నిర్వహించిన శాసనమండలి సభ్యుని ఎన్నిక అవగాహన సమావేశాల వల్ల ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహన వచ్చిందని కూటమి పార్టీల నాయకులతో బీజేపీ కార్యకర్తలు నాయకులు కలిసి పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్ పీతల సుజాత, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజ్ సూరి, బీజేపీ జిల్లా యువమోర్చా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, టీడీపీ జనసేన బీజేపీ 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పొత్తూరి ఆంజనేయరాజు, వలవల మల్లికార్జునరావు, జుత్తిగ నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు, టీడీపీ రాష్ట కోశాధికారి మెంటే పాదసారథి, టీడీపీ రాష్ట కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, పెచ్చేటి బాబు, ఎన్డీఏ కూటమి రాష్ట జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. 3 పార్టీలకు సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము. రాజశేఖర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మంచి మెజారిటీ తోటి గెలిపించాలనే ఉద్దేశంతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా పనిచేయాలి, మా పార్టీలు 3 కలిపి ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లోకి రీచ్ అవ్వాలి, ఓటర్స్ని ఏ విధంగా రీచ్ అవ్వాలనే దానికోసం ఈ మీటింగ్ పెట్టుకున్నాం అనమాట. 7 నెలల కాలంలో ఏం చేసామనేది కూడా ప్రజలకు కూడా వివరించాలి. జగన్మోహన్ రెడ్డి చేసే అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానికోసం కూడా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు దేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వలేనన్ని పెన్షన్స్ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున రోడ్లు దాదాపు ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటల రోడ్లన్నీ కూడా పూడ్చే కార్యక్రమం చేశాము. ప్రతి టౌన్లో కూడా అన్నా క్యాంటీన్ పెట్టాము. ఈ ఎలక్షన్స్ అయిపోగానే డిఎస్సి ప్రకటించే కార్యక్రమం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాం అనమాట. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ప్రతిరోజు కూడా అబద్ధపు ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు. వాటినన్నింటిని కూడా తిప్పికొడుతూ కిందకి వెళ్ళి ప్రజలందరం కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే రోజుల్లో రేపు జరిగే 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాజశేఖర్ బాబు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూడా కూటమి అభ్యర్థిగా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. గౌరవ ఇన్ఛార్జ్ వర్యులు
కొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు 3 పార్టీల నుంచి కూడా మన నాయకులతో కానీ అబ్జర్వర్లతో కానీ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఏంటంటే మరి ఏదైతే ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మరి రాజశేఖర్ గారిని గెలిపించుకునే విధంగా కూడా మరి ముందుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మేము ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్ కూడా చెప్పేది ఒకటే, మీరందరూ కూడా పూర్తిగా మీ యొక్క ఓటు హక్కుని మరి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ గారికి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కూటమి ద్వారా దాదాపు 7-8 నెలల నుంచి కూడా మేము ప్రజలకు ఏ రకంగా అయితే మేము హామీలు ఇచ్చామో హామీలు కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ ప్రజాక్షేమం కోసం కూడా ఎన్డీఏ కూటమి పూర్తిగా పనిచేస్తుంది. ఎన్డీఏ కూటమి ఏ రకంగా మనం గెలిపించుకున్నామో అదేవిధంగా కూడా ఈ అభ్యర్థిని కూడా గెలిపించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కూటమి యొక్క పార్టీల యొక్క సమావేశం జరిగింది. దాంట్లో ప్రధానంగా కూటమి అభ్యర్థి అయిన రాజశేఖర్ గారి గెలుపుకి సమిష్టిగా కృషి చేయాలి. దాంట్లో ఎవరి పాత్ర వారికి ఉండాలి. ఆ పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ పాత్ర భారతీయ జనతా పార్టీ ఉండాలి. జనసేన పార్టీ తాలూకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి అభ్యర్థిని గెలిపించడంలో పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గారు కానీ ఆలోచనతో మేరకు జరుగుతున్న ఈ ఎన్నికల ఒక ప్రభుత్వ అధికారం వచ్చిన జరిగిన ఒక ఫలితాలకి ఒక ప్రతిరూపం కావాలనేదే ప్రధానంగా ఈనాడు పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగా ఈనాడు ఇన్ఛార్జ్ మంత్రిగా కొట్టిపాటి రవికుమార్ గారు ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలను వేసుకుని వీళ్ళందరూ పెద్దలందరినీ కూడా శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని, పార్టీలకు సంబంధించిన పెద్దలందరినీ ఇన్ఛార్జ్ను కూడా ఈరోజు సమావేశం జరిపిన సందర్భంగా రాజశేఖర్ గారి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని ఈ జిల్లా తరపున ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి అభ్యర్థిగా రాజశేఖర్ గారి గెలుపు తథ్యమని చెప్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా మరి కూటమి ఎన్డీఏ కూటమి నాయకులు, ఎమ్మెల్యేస్, అలాగే ఇన్ఛార్జెస్, జిల్లా అధ్యక్షులు, అలాగే మా కూటమి నాయకులు అందరూ ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి వచ్చిన అబ్జర్వర్స్తో మరి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు గుట్టిపాటి రవికుమార్ గారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకోవడం. దీని ముఖ్య ఉద్దేశం ఈ నెల 27వ తారీఖున మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మరి నన్ను కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం, దానికి మేమందరం కూడా ఏదైతే పార్టీ శ్రేణులు ఉన్నాయో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గం వరకు కూడా వాళ్ళందరినీ సమాయత్తం చేసి ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లోని కూడా పెద్ద ఎత్తున 3,15,000 పైచీలకు గ్రాడ్యుయేట్స్ మరి గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు చేసుకోవటం, వారందరినీ కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 7 నెలల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మిగిలిన ఏదైతే రాబోయే 4.5 సంవత్సరాల్లోని కూడా ఏం చేస్తామన్నది కూడా ప్రజలకు వివరించి, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అన్నది మేధావి వర్గం సంబంధించిన వారు, నిరుద్యోగ యువత, అలాగే ఉపాధ్యాయ ఉద్యోగులు, పట్టభద్రులు, మేధావులు అందరూ కూడా మరి ఈ కూటమి ఏదైతే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఒక ఆశయాలతో మరి పార్టీని పెట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి 7 నెలల కాలంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగటం, కేంద్ర సహకారంతో ఎన్నో మరి పెట్టుబడులు ఈరోజు రాష్ట్రంలో రావటం, నిరుద్యోగ యువతకి మరి మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో 20 లక్షల ఉద్యోగాల కల్పన ఆ దిశగా కూడా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయటం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి పోలవరం ప్రాజెక్టు, అమరావతి, అలాగే ఈరోజు మరి మొన్న జరుగుతున్న మరి స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రం ఏ విధమైన సహకారం చేసిందన్న విషయం కూడా మేము అందరం కూడా పెద్ద ఎత్తున మరి ప్రజల్లో తీసుకెళ్ళటం. మా యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన కూడా పెద్ద ఎత్తున మరి ఐటీకి సంబంధించిన మరి విశాఖపట్నం అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, తిరుపతి అవ్వచ్చు, బెంగళూరుకి, హైదరాబాద్ మాదిరిగా ఈ రాష్ట్రంలో కూడా ఐటీ సంబంధించిన ఎక్కువ కంపెనీలు తీసుకురావటం, ఇక్కడ చదువుకున్న నిరుద్యోగ యువత ఇక్కడే ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా మరి ఆయన మరి విద్యా వ్యవస్థని బలోపేతం చేసి ఎన్నో సంవత్సరాలలో మరి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడానికి మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ఆయన విశేషమైన కృషి చేస్తున్నారు. మరి లోకేష్ గారి నాయకత్వంలో మరి మనం చూసుకున్నట్లయితే దేశంలోనే ఎక్కడ లేని విధంగా స్కిల్ సెన్సస్ అనే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేశారు. అమరావతిలో ఒక మోడల్ ప్రాజెక్ట్, మంగళగిరిలో, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లోని మరి ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ఆయన ఆశయం. ఎవరైతే స్కిల్స్ సంబంధించి చదువుకున్న ఏదైతే చదువుకున్న
మరి నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ వారు చదువుకున్న ప్రాధాన్యతను బట్టి ఈ రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆయన కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో మా ఇన్ఛార్జి మంత్రి గారు చెప్పడం జరిగింది, 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరి రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం కూడా జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ విజ్ఞులైన మేధావులైన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓట్లు వేయించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుబద్దుల శాసనమండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం ఖాయమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ కూటమి ముఖ్య నాయకుల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఫిబ్రవరి 27వ తేదీన నిర్వహించే పట్టుబద్దుల శాసనమండలి సభ్యుని ఎన్నికకు ప్రతి 30 మంది ఓటర్లకు కూటమి ప్రతినిధిని నియమించి తద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వారితో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీఐఐసీ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ గ్రామాలు, ప్రాంతాలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను విభజించి అభ్యర్థి విజయానికి శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ 3 పార్టీల నాయకులు ఉమ్మడి కార్యాచరణతో సమిష్టి కృషితో ఎన్నికల వ్యూహంతో కలిసి పనిచేద్దామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు, టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు దాసరి ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నాయకులు పాక సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులు మెరగాని నారాయణమ్మ, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, గులిపల్లి విజయలక్ష్మి, సయ్యద్ నసీమా బేగం, ఆకుల మౌనిక, యాళ్లబండి ఇందిర, ఎండీ షబీనా, గంధం రాధా, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, కొల్లేపర శ్రీనివాస్, రేవు వెంకన్న, కాయిత సురేంద్ర, గ్రామ, వార్డు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 16,500 టీచర్స్ పోస్ట్కి నోటిఫికేషన్ ఇవ్వబడింది. గత 5 సంవత్సరాలు ఒకసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ లేదు. అలాగే 6,500 కానిస్టేబుల్ ఉద్యోగాల్ని రిక్రూట్ చేసుకునేటువంటి పని ప్రారంభమైంది. అదే కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు, పట్టభద్రులకు పెద్ద ఎత్తున సహకారాన్ని అందిస్తున్నటువంటి విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇన్ని పాజిటివ్ అంశాలు మన దగ్గర ఉన్నాయి. పాలన చక్కగా కొనసాగుతూ ఉంది. దౌర్జన్యాలు, అరాచకాలు, రౌడీజం లేదు ఇవాళ రాష్ట్రంలో. కాబట్టి ఇన్ని అంశాల ఆధారంగా పట్టభద్రులకి రాబోయే రోజుల్లో మరింత కార్యక్రమాలు తీసుకునేటువంటి ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయనేటువంటి విషయాన్ని, పట్టభద్రులుగా ఉన్నటువంటి యువకులు ఎవరైతున్నారు వారికి రాబోయేటువంటి రోజుల్లో కొంత నిరుద్యోగ సమస్య తీరేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ కూడా అనేక పథకాలు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ముద్రా యోజన ద్వారా పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నారు యువతకి. చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్కి అనేక పథకాల ద్వారా రుణాలు ఇస్తున్నారు సెక్యూరిటీస్ లేకుండా. అప్పుడు ఇన్ని పాజిటివ్ అంశాల మధ్యన మనం ఎన్నికలకు వెళ్తున్నాం. ఇవాళ శాసనమండలి ఎన్నిక అభ్యర్థి రాజశేఖర్ గారు, పేరాబత్తుల రాజశేఖర్ గారు నిరంతరం తిరుగుతున్నారు కదా 3-4 నెలల నుంచి మన అందరితో కూడా టచ్లో. కానీ అభ్యర్థి కంటే శాసనమండలి ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక నేను లెక్కేసా, భీమవరం అసెంబ్లీలో దాదాపు 500-600 మంది కార్యకర్తలు 25 రోజుల పాటు రాత్రింబావులు కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం. ఏదైతే 12,800 ఓటర్స్ ఉన్నారు, 12,800 ఓటర్స్ని కనుక 30 మంది వరకు మనం ఒకరిని పెట్టుకుంటే 426 మంది అవసరం ఉంటుంది. 426 పన్నా ప్రముఖs కావాలి ఈ అసెంబ్లీ. 426 మంది పేజీ ప్రముఖుల ద్వారా ఎన్నికలకి వెళ్తే ఆ పైన 200 మంది కూడా రాత్రి బాగా పనిచేస్తాయి. కానీ అనుకున్న స్థాయిలో గెలుపు సాధ్యమే. గెలుపు గురించి నేను మాట్లాడలేదు.
అనుకున్న స్థాయిలో మనం గెలవాలి అంటే ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరు ఎక్కడ ఏ వర్క్ అసైన్ చేస్తే, నేను కేంద్ర మంత్రి కానీ మీరు ఎవరు ఫీల్ అవ్వకలేదు, నేను భాజపా కార్యకర్త, కూటమిలో నా బంధు భాగస్వామ్యం నాకు. నేను కేంద్ర మంత్రి అయినా ఎంపీ అయినా కాకపోయినా నేను మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని. నేను కూడా ఒక పన్నాకి ఇన్ఛార్జిగా ఉంటాను, ఒక పన్నాకి ఒక పేజీకి నేను కూడా ఇన్ఛార్జిగా ఉంటా. దాంతోపాటు మీరు ఎక్కడికి ఏ వర్క్ అసైన్ చేస్తే నేను వెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని ఈ ఎన్నికల్లో నా వంతు పాత్ర పోషిస్తాననే విషయాన్ని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాల యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమిత్తం గౌరవనీయులు జగదీశ్వరరావు గారిని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఏదైతే రాజశేఖర్ గారిని అనౌన్స్ చేశాక ఎన్డీఏ కూటమి. ముఖ్యంగా ఈరోజు చూస్తున్న మనందరం కూడా గతంలో ప్రభుత్వం లేని సమయంలో కూడా గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఎలక్షన్ జరగడం జరిగింది. ఆ రోజు జరిగిన సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ 3 వాటికి పోటీ చేయడం జరిగింది. అంటే గతంలో మొత్తానికి మనకు ఉన్నటువంటి ఏదైతే మనకు సంబంధించి కౌన్సిల్లో 5 ఉన్నాయి గ్రాడ్యుయేట్స్ సంబంధించి. 5లో గతంలో 3 ఎలక్షన్ చేస్తే 3 కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్నటువంటి మిత్రపక్షాల సహాయ సహకారం కానీ అదేవిధంగా అందరూ కూడా కష్టపడి పనిచేస్తే రెండో అంటే మనకి ఎమ్మెల్సీ ఓటింగ్ సంబంధించి మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అట్లా కూడా ఓట్లు ఉంటాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదిరించి అందరూ కూడా మొదటి ప్రాధాన్యతలో నెగ్గలేకపోయినా కూడా 3 కూడా రెండో ప్రాధాన్యత ఓటుతోటి మనం నెగ్గడం జరిగింది. మీకు తెలుసు ఉత్తరాంధ్ర కానీ అదేవిధంగా మనకు సంబంధించి రాయలసీమ కానీ చిత్తూరు కానీ నష్టం 3 ప్రాంతాల్లో కూడా మనం గెలవడం జరిగింది. ఎందుకంటే ఒకటి అందరం కూడా ఇంక ధన్యవాదాలు తెలియజేస్తాం. రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి కాదు ఇక్కడ ముఖ్యం, పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ ముఖ్యం. మనకే పార్టీ ఆ వ్యక్తిని మనం చాలా బలంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వేదిక మీద నాయకులందరూ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా దాని వాళ్ళ ఆలోచనలు తీసుకొని మనం అలాగే అబ్దుల్లా గారు కూడా చెప్తున్నారు, ఇలా కాదు రేపు నుంచి నిన్న ప్రతి ఒక్క మండల వైజు, క్లస్టర్ వైజు, బూత్ వైజు ప్రతి ఒక్కళ్ళు పిలిపించి మాట్లాడతారని మీరందరూ కూడా అది గమనించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా మెటీరియల్ కావాల్సిన ఏది కావాల్సినా సరే ఇక్కడ పార్టీలో మన శేఖర్ గారు ఉంటారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మేమేకో ఇంట్లో పని చేస్తారు. తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు చాలా క్లారిటీగా ఈ ఎలక్షన్కి వెళ్ళాలి అని తెలియజేసుకుంటూ శాసన మండలి ఎన్నికలకి విశేషమైనటువంటి ప్రత్యేకత ఉంది. భారత రాజ్యాంగంలో అన్ని ఎన్నికలకి ఓటర్ల జాబితా ఎలక్షన్ కమిషన్ తయారు చేస్తుంది. శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల యొక్క ఓటర్ జాబితాను మనం తయారు చేస్తాం. అంటే మెయిన్ చేంజ్ ఈ నమోదే గెలుపు. ఎవరైతే తనకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఓటర్లుగా చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఇక్కడ 1,00,000 ఓట్ల, 2,00,000 ఓట్లు, 3,00,000 ఓట్లు అన్నది క్రైటీరియా కాదు. మీరు 10,000 మందినే చేస్తే ఆ 10,000 మంది ఓటేస్తే అతనే ఎమ్మెల్సీ అవుతాడు. చాలా టెక్నికల్ పాయింట్. జనరల్గా పోయి లక్షల మీద జాయిన్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఓటర్లు కావు. పైపచ్చి దీనికి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఓట్లు రానక్కర్లేదు. మరి ప్రతి బూత్లో కూడా మన ఓటర్ల దగ్గరగా కలిసి 1-2 సార్లు కలిసి వాళ్ళని మన ప్రభుత్వానికి లక్ష్యం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మన కూటమి నాయకత్వ లక్ష్యం ఒకసారి వివరించి చెప్పి మన పేరపత్ర రాజశేఖర్ మన కూటమి అభ్యర్థి ఎవరి అభ్యర్థి అయినా కూటమి తరఫున అభ్యర్థి ప్రకటించినప్పుడు అభ్యర్థిగా మనకు కావాల్సింది కూటమి నాయకత్వం. కూటమి చెప్పినప్పుడు తప్పనిసరిగా మనం అతను గెలిపించాలి బాధ్యత మన అందరూ ఉందని చెప్పి సందర్భంగా రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా ప్రమాదాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు భీమవరం టౌన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భీమవరం మార్కెట్ యార్డ్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్లో ఆటోలతో నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు ప్రారంభించారు. అనంతరం మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా డీటీఓ ఉమామహేశ్వరరావు, భీమవరం డీఎస్పీ జయసూర్యలు విచ్చేసి మాట్లాడుతూ అతివేగం ప్రమాదకరమని, సెల్ ఫోన్ డ్రైవింగ్తో ప్రమాదాలు కోరి తెచ్చుకోవడమేనని, మనతో పాటు
ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యాలను చేర్చడం సామాజిక బాధ్యత అని, ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలవాలని, అధికారులుగా తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభకు భీమవరం ఆటో యూనియన్ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. వేదికపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వెంకటరమణ, రవికుమార్, 2 టౌన్ సీఐ కాళీచరణ్, ట్రాఫిక్ సీఐ నారాయణమూర్తులు ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గగారిన్, మోటార్ వెహికల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్లు ఎన్ఎల్ సుబ్బలక్ష్మి, ఏఎస్పీ తేజ, డాక్టర్ హనుమలక్ష్మి, భీమవరం ఆటో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పంపన గోపి, నాయకులు ములుగుత్తి కృష్ణ, మెండకుదురు రవి, బేతాళ కమలాకర్, ఇర్రింకి సురేష్, ఏనుగు శ్రీను, చెన్నంశెట్టి వాసు, ఆరేపల్లి బాలాజీ, తానింకి బాలాజీ, గిరిడ శ్రీనులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీ సమావేశానికి 1000 మంది ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అంటే పలానా ఊర్లో యాక్సిడెంట్లు తక్కువగా ఉన్నాయి, డ్రైవర్లు పర్ఫెక్ట్గా ఉన్నారు పలానా ఊర్లో అంటే అది మీకు మంచి పేరు వచ్చింది, తద్వారా మా శాఖకు కూడా మంచి పేరు వచ్చింది. అది మేము కోరుకునేది అనమాట. అది మాకు నిజమైన సమ్మానం. యాక్సిడెంట్లు జరగకుండా, ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఇంకా చెప్పారు కదండి, ప్రయాణికులతో మర్యాదగా ఉండటం అలాంటి పాటిస్తూ మీరు మంచి పేరు తెచ్చుకుంటే అందరికి మంచి పేరు, జిల్లాకు మంచి పేరు వచ్చింది, మాకు కూడా మంచి పేరు వచ్చింది. ఏదైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్ అనేది యాక్సిడెంటల్గా జరగాలి, దాన్ని ఎవరు తప్పించలేదు. కానీ జరిగే యాక్సిడెంట్లో మెజారిటీ మానవ తప్పిదాల వల్ల జరుగుతుంది. దీంట్లో కొన్ని మనం డెఫినెట్గా మనం తప్పించగలం. ఈ యాక్సిడెంట్లు కొన్ని ఎలాగైనా మనం తప్పించలేము. ఈ యాక్సిడెంట్లు మనం తప్పించవచ్చు, డ్యామేజ్లు కూడా కొన్ని తగ్గించవచ్చు. మనం కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అవి యాక్సిడెంట్ వల్ల నష్టం అయితే మీకు అర్థమైందా? యాక్సిడెంట్లో నష్టం ఏమైందంటే, నాకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే నాకు నష్టం జరిగింది ముందు, నెక్స్ట్ మన ఫ్యామిలీకి నష్టం జరిగింది. ఓకే, నేను తప్పు చేశాను కానీ మన ఆటో మాకు ఏం తెలియదు కదా, వాళ్ళకి నష్టం జరిగితే కూడా మనమే బాధ్యులు. అది మనం చాలా, ఎందుకంటే మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తున్నా ఏదైనా జరిగితే నా ఒకరికే నష్టం జరిగింది, కానీ మీ వాహనంలో అలా కాదు, కనీసం 5-6 కూడా ఉంటారు. ఏదైనా జరిగితే అందరికి నష్టం జరిగింది. కాబట్టి మీరు మిగతా వాళ్ళకన్నా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. భీమవరం నగర ఆటో యూనియన్లు అన్ని ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా ఉంది. ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. గురించి మాట్లాడుంటారు. లాస్ట్ ఆయన సారాంశం మేము మీకు ఫైనల్ అయ్యింది, కానీ మీరు రూల్స్ మెయింటైన్ చేయమన్నారు. ఈ రూల్స్ మెయింటైన్ చేసినంతకాలం మీ మీద ఒక ఫైన్ కూడా మేము కూడా దొరుకుతాను, ఒక భయం దొరికాము. ఈ ₹1 రోజు ఎక్స్ట్రాగా సంపాదించుకున్న మాత్రాన మాకు పోయేదేముంది. ఏమన్నా ప్రమాదం జరుగుతాము. ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే, నేను ఎప్పుడు చూస్తే ఓవర్లోడి అంటే డ్రైవింగ్ జాగ్రత్త లేకపోతే ఏదైతే చూస్తాను లోకల్ పోలీస్ రోడ్డు. ఎందుకంటే డ్రైవర్ పక్కన ఇటుపక్కన కూర్చున్నప్పుడు స్టీరింగ్ సరిగ్గా లేకపోవడం, లేకపోతే ఓవర్ లోడింగ్ మూలంగా ఏమన్నా ఒక పక్క ఒరిగిపోవడం, అందులో మా రోడ్స్ అన్ని బాగా చిన్నగా ఉంటాయి. అనవసరంగా ఇబ్బంది పెట్టదు, బట్ కంట్రోల్ చేయకపోతే ప్రాణాలు పోతాయి. కాబట్టి వాచ్ పెట్టండి అని మాకు చాలాసార్లు మాకు మీటింగ్ చెప్పడం జరిగింది. అందుకని మేము కూడా మీతో అంత దీనిగా ఉండటం అంత హార్ష్గా ఉండట్లేదు. బట్ దాన్ని లైట్గా తీసుకుని మాత్రం నేను చెప్పే ఒక పాయింట్ మాత్రం నైట్ టైం, నేను నైట్ కూడా తిరిగాను. మన టౌన్లోనే స్టేషన్ రోడ్లోనే అదే ముందు బైపాస్ రోడ్లో కూడా యంగ్స్టర్స్ ఆటో డ్రైవర్ ఉన్నాడు, పక్కన ఫ్రెండ్ ఆటో కూర్చున్నాడు తాగేసి. దయచేసి సెలవు ఫోన్ చేయొద్దు. దానివల్ల నేరం ఆటో డ్రైవర్ కానీ వాటి కనుక చేసే అవకాశం ఉంటాయి. కాబట్టి నైట్ టైం ఉంటే డ్రైవర్ మాత్రం ఉండాలి. ఆ పక్క సీట్లో వాడు బంధువులు కానీ వాడు ఫ్రెండ్గా ఉంటే మాత్రం నా వల్ల చాలా సీరియస్గా తీసుకుంటారండి. రోడ్ల మీద మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మన నుంచి కూడా రోడ్ల మీద ఉంటాం. ఉదయం వేసిన దగ్గర నుంచి కూడా దానికి మనం ఏంటంటే మన వెనకాల మన కుటుంబం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ చిన్న తప్పిదం చేసినా కూడా దానికి నష్టం భరించేది మాత్రం మన కుటుంబం. అది మీరందరూ గ్రహించాలని చెప్పి మనం ప్రతి సంవత్సరం కూడా అవగాహన కల్పించుకోవాలి. ఎందుకంటే మీకు డ్రైవింగ్ రాదని కాదు, డ్రైవింగ్లో అలసత్వం వహిస్తారని కాదు, ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఒక్కొక్కసారి మననం చేసుకోవడం కోసం మన ప్రతి సంవత్సరం కూడా పోలీసు ట్రాఫిక్ దినోత్సవాలు కానీ అలాగే అమరవీరుల దినోత్సవాల సందర్భంలో కూడా మీకు అలాగే భద్రత అవగాహన సంస్థలు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీ అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురావాలని మా ఉద్దేశం. దాన్ని రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా
భీమవరం ఆటో యూనియన్ మరి బాడుగూరులో ఉన్నటువంటి ఏఎన్సీ ఆవరణలో మరి ఇక్కడ మీకు అవగాహన సదస్సు మరి రవాణా శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకా ఉన్నత ట్రాఫిక్ పోలీసు వారు అందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారు మనం అక్కడ 200-300 దాకా ఆటోలతో ప్రదర్శన చేసి ర్యాలీ చేసి మరి ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా భీమవరం ఆటో యూనియన్ మరి ఇంటి సత్యనారాయణ గారు మరి ఇంకా మొన్న భీమవరం ఉన్నటువంటి అన్ని అసోసియేషన్ లో కలిసి మరి మాసోత్సవాల్లో మరి రోజు చక్కని ప్రోగ్రాం చేసి ప్రజలకు కూడా రథసప్తమి సందర్భంగా సంస్కార భారతి ఆధ్వర్యంలో భీమవరంలోని వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్థానిక డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో సూర్య నమస్కార పోటీలు నిర్వహించినట్లు సంస్కార భారతి కన్వీనర్ డాక్టర్ చెట్లపల్లి జగన్మోహన్ తెలియజేశారు. ముందుగా భరతమాత సూర్య భగవాన్ చిత్రపటాలకు పుష్పమాల అలంకరణ చేశారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి భారతీయ విద్యాభవన్స్ విద్యార్థిని గ్రీష్మకి దక్కింది. రెండవ బహుమతి ఎస్సీహెచ్బీఆర్ఎం హైస్కూల్ విద్యార్థిని మౌనిక, మూడవ బహుమతి పీఎస్ఎం గర్ల్స్ హైస్కూల్ విద్యార్థిని కిరణ్మయి దక్కించుకున్నారు. ప్రతినిత్యం సూర్య నమస్కారాలను అభ్యసిస్తే ఆరోగ్యంతో పాటు విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని జగన్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దాట్ల లక్ష్మీపతిరాజు, గూడూరి సాంబమూర్తి, కార్యవాహ హరికృష్ణ, ఆదిత్య, మజ్జి మహేష్, చందు, గొంతన శ్రీనివాస్, రావూరి అనంత్, ఎక్కలమూర్తి, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ రఘురాం, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సూర్య జయంతి, మాఘమాసంలో వచ్చేటువంటి సప్తమిని సూర్య జయంతిగా ప్రపంచం అంతా జరుపుకుంటుంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు లేకపోయినట్టయితే ఈ సృష్టి లేదు. మొత్తం అంతా కూడా సృష్టి అంతా కూడా సూర్య భగవానుడి మీద ఆధారపడి ఉంటుంది. ఏ దేవుడు తెలియనటువంటి కాలంలో కూడా ఆది మానవులు కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి వాళ్ళ జీవితాన్ని సుఖ సంతోషాలతో గడిపేవారు. అంటే ఎప్పుడు తెల్లవారుతుందా, ఈ చీకటి తొలగిపోయి ఎప్పుడు ఈ వెలుతురు వచ్చి ప్రపంచం అంతా కూడా ముందర భయం పోతుంది. చీకటి అంటే భయం, తమోగుణం, తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. అంచేత ఈ తమోగుణాన్ని నశింపజేసి సత్వగుణాన్ని ప్రసాదించే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆ సూర్యభగవాన్ రూపంలో మనకు అవతరించాడు. ఈ ప్రజావళంతా కూడా మనుగడ, సృష్టి మనుగడ సూర్యుడి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇటువంటి అన్ని గ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్యభగవానుడికి నమస్కరిస్తూ మన సంస్కార భారత ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్స్లో సుమారు 30 సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా దేదీప్యమానంగా మరి ఎంతోమంది భీమవరంలో చదువుకునేటటువంటి పిల్లలందరూ కూడా ఆడపిల్లలు, మగపిల్లలు, హై స్కూల్స్, వివిధ హై స్కూల్స్ నుంచి ఎంతో ఆనందంగా వచ్చేస్తారు. మనం పిలవకపోయినా రథసప్తమి అనేటప్పటికీ తెల్లవారేటప్పటికి వెలుగు వచ్చేటప్పటికల్లా ఇక్కడ 200-300 మంది పిల్లలు వచ్చేస్తారు. ఈ రోజున కూడా మరి 400 మంది పిల్లలు వచ్చారు. ఎంతోమంది తల్లులు వచ్చారు, మరి తండ్రులు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఇది ఒక పెద్ద యజ్ఞం. ఈ సంస్కార భారత ఆధ్వర్యంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వేల మంది చేత సూర్య నమస్కారాలు చేయిస్తూ మనం ఈ సంస్కార భారతి మరి ధన్యం అవుతోందని చెప్తున్నాను. ఈ సందర్భంగా వచ్చినటువంటి పిల్లలందరికీ, పెద్దలందరికీ కూడా ఈ సూర్య భగవాన్ యొక్క ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి. వైశాఖ మాసం శ్రీ పంచమి పర్వదినం సందర్భంగా భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం ఎదురుగా శ్రీ విద్యా గణపతి ఆలయం వద్ద శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6 గంటల నుండి సుమారు 100 మందికి పైగా బాలబాలికలచే అక్షరాభ్యాసాలు వైభవంగా జరిగాయి. సాయంత్రం 6 గంటల నుండి 300 మంది విద్యార్థిని విద్యార్థులచే జ్ఞాన సరస్వతి అమ్మవారికి, శ్రీ విద్యా గణపతి స్వామివారికి పూజా మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు వేలూరి సత్యహన్మ కిరణ్ శర్మ, కార్యదర్శి మారెల అఖిలేష్, మదిర అయ్యప్ప, బొల్ల ప్రగడశేషు, కాళ్లకూరి సుబ్రహ్మణ్య శర్మ, పచ్చళ్ల శ్రీనివాస్, వేలూరి నాగదీప్తి, శనివారపు గీత, వేలూరి వినయ్, పండ్రంగి పవన్, వారణాసి సేతుమాధవ లక్ష్మీ నరసింహమూర్తి, బ్రాహ్మణ సమైక్య సభ్యులు, బ్రాహ్మణ ఆడపడుచుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. సమైక్య అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని వార్షికంగా ఈ పూజా మహోత్సవాన్ని దాతలు సహకారంతో వైభవంగా జరుపుతున్నామని, సహకరించిన దాతలకు సమైక్య సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
చెప్పారమ్మా. సర్వ విద్యా ప్రదాతారం ప్రజ్ఞా వివర్ధంచ గణపతే నమః ధ్యాయామి. మరలా పుష్పం చేత్తో పట్టుకోండి. కామరూపిణి విద్యారంభం కరిష్యామి నామధేయశ్చ శ్రీమానవః పైడపాలగోత్రోద్భవశ్చ ప్రసన్న కార్తిక నామధేయశ్చ పైడపాలగోత్రోద్భవశ్చ సుమరత్న భావనాదేవ నామధేయశ్చ శ్రీమానవః పైడపాలగోత్రశ్చ శరణ్య నామధేయశ్చ అయోధ్యగోత్రోద్భవశ్చ భగవేష్ నామధేయశ్చ అయోధ్యగోత్రోద్భవశ్చ ఆశ్రిత నామధేయశ్చ దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం శరదా శరదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ఈరోజు భీమవరం గురుపూడి ఉమాసోమేశ్వర బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో వార్షికంగా ప్రతి సంవత్సరం జరిపించబడుతూ వస్తున్నటువంటి విధానంగా ఈ క్రోధినామ సంవత్సరం ఈ 2025 సంవత్సరం ఈ సంవత్సరంలో కూడా అనేక మంది విద్యార్థుల చేత ఈ మాఘ పంచమి, శ్రీ పంచమి, వసంత పంచమి ఈ పర్వదినాన విద్యాగణపతి స్వామి వారి యొక్క గురుపూడి సోమేశ్వర స్వామి వారి ఆలయానికి ఈశాన్య భాగంలో సోమగుండం యొక్క ఆ చెరువు, ఆ చంద్ర పుష్కరిణి వాయవ్య భాగంలో కొలువు తీరినటువంటి ఆ విద్యాగణపతి స్వామి వారి యొక్క ఆలయం ఎదుట ఆ విద్యాప్రదాయిని జ్ఞాన సరస్వతి విద్యాగణపతి అమ్మవార్ల యొక్క స్వామివార్ల యొక్క పూజా కార్యక్రమం విద్యార్థుల చేత రమ్యంగా భవ్యంగా చేయించబడుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం ఇక్కడ తల్లిదండ్రులు అందరూ తమ యొక్క విద్యార్థుల్ని తీసుకొచ్చి ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పిల్లలకు అందిస్తూ ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారు చక్కనైనటువంటి విద్యా ఉత్తీర్ణతతో ఉజ్వల భవిష్యత్తు పొందుతూ ఉన్నారు. అలాగే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం సదా వారికి ఉండుగాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు శ్రీ పంచమి పర్వదిన శుభ సందర్భంగా పంచారామ క్షేత్రాన్ని ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విద్యాగణపతి ఆలయం వద్ద శ్రీ ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి ఆధ్వర్యంలో అనేక మంది భక్తుల సహాయ సహకారములతో ప్రతి సంవత్సరము చేసే విధముగానే ఎంతో వైభవోపేతంగా ఈరోజు సంధ్యా సమయంలో శ్రీ విద్యాగణపతి ఆలయ ప్రాంగణంలో అనేక మంది విద్యార్థుల చేత సరస్వతి పూజా మహోత్సవాన్ని జరుపుతున్నాం. సమక్ష వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా మహోత్సవానికి అనేక మంది దాతలు వారికి సంపూర్ణమైన సహకారాన్ని అందించారు. వారితో పాటుగా బ్రాహ్మణ ఆడపిల్ల సంఘం వారు కూడా ఈ యొక్క పూజా మహోత్సవంలో అన్ని ఏర్పాట్లకు కూడా మాకు వెనకాల నుంచి వారి యొక్క సహకారాన్ని మాకు ఎంతగానో అందిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయకాలంలో శ్రీ విద్యాగణపతి ఆలయంలో సుమారు 100 మంది పైగా, అంటే 100 మంది పైగా విద్యార్థులకి సరస్వతి పూజ అంటే అక్షరాభ్యాసం ప్రారంభం చేసుకున్నారు. అందరూ కూడాను ఈ విధంగా ఈ గురుపూడిలో ఉన్నటువంటి శ్రీ విద్యాగణపతి ఆలయం ఎంతో వైభవపేతంగా పూజలు అందుకుంటూ స్వామివారి అనుగ్రహంతో ఎంతో మంది విద్యార్థులు వారి యొక్క విద్యలో పరిపూర్ణమైనటువంటి ఉత్తీర్ణత సంపాదించుకుంటున్నారు. ఈ విధంగా భక్తులందరూ కూడా ఈ పూజా మహోత్సవాలకి సహకారాన్ని అందిస్తున్న వారందరికీ కూడా మా బ్రాహ్మణ సమాఖ్య వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పూజకి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున క్యాన్సర్ అంటే అపోహ వద్దని, క్యాన్సర్ను గుర్తిస్తే 90% వరకు ట్రీట్మెంట్ ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి భానునాయక్ అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో క్యాన్సర్పై విజయం, స్క్రీనింగ్తో సాధ్యం అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. మంగళవారం భీమవరం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. భానునాయక్ మాట్లాడుతూ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించుకుని మెరుగైన వైద్యం తీసుకుంటే క్యాన్సర్ను జయించవచ్చన్నారు. క్యాన్సర్ వస్తే కుంగిపోవద్దని, దానికి చికిత్స ఉందని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే క్యాన్సర్ను దూరం చేయవచ్చన్నారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సీడీ డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి, జిల్లా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ కీర్తి కిరణ్, జిల్లా ఏపీ డీమాలజిస్ట్ జి సుభాష్, చెరుకువాడ రంగసాయి, డిప్యూటీ డెమో అనంతలక్ష్మి, విఎస్ఆర్ కె కుమారి, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ
ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఇవాళ భీమవరం పట్టణంలో ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున అందరికీ అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన రాష్ట్రంలో పూర్తిగా ఇంటింటి నుంచి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆల్రెడీ ప్రతి ఇంట్లో కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ వీటి మీద ఆల్రెడీ హౌస్ టు హౌస్ సర్వే జరుగుతుంది. ఆల్రెడీ మన దగ్గర ఒక 20 నుంచి 30% దాకా ఇప్పుడు స్క్రీనింగ్ చేయడం పూర్తయింది. దీని తర్వాత పరీక్షలు చేసి నిర్ధారించడం ద్వారా ఎర్లీ స్టేజ్లో కనిపెట్టడం వల్ల ఏంటంటే చాలా లేట్ స్టేజ్లో రావాల్సిన ఈ మరణాలని చాలా వరకు తగ్గించవచ్చు. తర్వాత ఈ అవగాహన కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తే ఎర్లీ స్టేజ్లోనే డిసీజులు గుర్తించడం వలన చాలామంది ప్రాణాపాయ పడకుండా కూడా కాపాడవచ్చు అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ తరఫున అందరికీ మనం ప్రతి క్షణం కూడా మన ఆరోగ్యం కోసం మనం చూసుకోవాలి. అసలు ఆస్తి కన్నా ఆరోగ్యం చాలా ముఖ్యం. మరి ముఖ్యంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఇవాళ మరి వైద్య శాఖ పశ్చిమ గోదావరి జిల్లా డిఎంహెచ్ఓ సారథ్యంలో ఈ కార్యక్రమం అవగాహన తెలుగుతుంది. ప్రజల్లో అవగాహన లేకపోతే ఏదైనా చాలా ప్రమాదం. మరి క్యాన్సర్ చాలా ప్రబలుతోందని చెప్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మనం అంతా కూడా అవగాహన తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఈ క్యాన్సర్ మీద అవగాహన పొందాలని కోరుకుంటున్నాం. సో మీరందరూ మనసాక్షితో పనిచేయాలి, బాగా చేయాలి. ఎందుకు భీమవరం బాగా చేయకూడదు అనేది ఎంతవరకు సమంజసం. సో ఇప్పుడు ఇక్కడ ఎదురైన ప్రతి ఒక్క సో మీరు శ్రద్ధగా జాగ్రత్తగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మేము ఒకటి బాగానే వర్క్ చేస్తుంది, మేము డైలీ చెక్ చేస్తున్నాం. మీకు ఎక్కడ అనుమానం వచ్చినా ఏమొచ్చినా మమ్మల్ని సంప్రదించండి. మరి ర్యాలీకి నేను సైతం పెట్టాము. ఈ ర్యాలీ చాలా బాగా చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.